హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుటుంబం అండి, చిన్న కుటుంబం. ఈరోజు మా మ్యారేజ్ డే అండి. ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ ఫ్రెండ్స్. మార్నింగ్ గులాబ్ జామున్ చేసి సాయిబాబా టెంపుల్కి వెళ్ళి వచ్చామండి. తర్వాత మా పొలంకి వెళ్ళామండి. అక్కడ మా పొలంలో నువ్వు పంట వేసాము. అవి కొంచెం మొలకలు రావడం ఇప్పుడే స్టార్ట్ అయినాయండి. ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయినాయి. వర్షం పడితే కొంచెం ఇంకా బాగుంటుంది అని మా వారు చెప్పడం జరిగింది. తర్వాత అటు పక్కనే కాసర చెట్లు ఉన్నాయండి. అక్కడ కూడా కొంచెం చూపిద్దామని చెప్పేసి అటువైపుగా వెళ్ళాను. కానీ ఇంకా 2 రోజులు ఉంటే కానీ కాసరకాయలు మంచిగా రావు. 2 రోజుల తర్వాత మళ్ళీ కాసరకాయలకి వెళ్తానండి. అప్పుడు తప్పకుండా మీకు చూపిస్తాను. తర్వాత దారిలో వస్తుంటే మా వారిని కొంచెం అడిగాను. ఏమడిగాను వినండి. ఎన్ని ఎకరాలు తీసుకున్నావు బావా పొలం గుత్తకు? 10 ఎకరాలు. 10. ఏంది ఈసారి ఏమన్నా మంచి చెడ్డ చేపించేది ఉందా లేదా? మంచి వాన పడితే చేపించా. ఏం చేపిస్తావు బావా? సరుడు చేపించా, నకిలీ చేపించా. నక్లీస్ ఉంది. ఏం చెప్పాలా? వడ్డానని చెప్పి బావా. తర్వాత బండి మీద ఇంటికి బయలుదేరి వచ్చామండి. ఇంటికి బయలుదేరి వచ్చాక బిర్యానీ చేయడం మొదలుపెట్టాను. ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి ఇచ్చారండి మా వారు. ఉల్లిపాయలు వేయిస్తున్నాను. ఇక్కడ బిర్యానీకి ఎసరు కూడా పెట్టాను. ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టుకున్నాండి. ఆ క్లిప్ మిస్ అయింది. చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టేసాను. ఇక్కడ ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్గా రావాలని చెప్పేసి బాగా వేయించుకుంటున్నాను. అందులో కొంచెం తీసి పక్కన పెట్టానండి రైస్ పైన వేయడానికి. ఇక్కడ తీసిన మిగిలిన ఉల్లిపాయలలో మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ వేసి దాన్ని బాగా ఉడికేంత వరకు ఉంచాను. అంటే అందులో మా ఫ్రెండ్ వచ్చింది మహేశ్వరి. తన వాయిస్ వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ ఒక్క కొడుతుంది, ఇప్పుడు ఒక పక్క కాలుతుంది. దీంట్లో బాస్మతి బియ్యం వేసుకోవాలా? నేను మళ్ళీ చేసినప్పుడు చెప్తాను. ఇక్కడ వచ్చేసి రైస్ వాటర్లో వేయడం అదంతా క్లిప్ మిస్ అయిందండి. ఇక్కడ చికెన్ అంతా హాఫ్ బాయిల్ అయిన తర్వాత హాఫ్ బాయిల్ అయిన రైస్ని చికెన్ మీద పరిచేసి ఇంకా దానిపైన దమ్ ఇవ్వడానికి ఉల్లిపాయలు సగం తీసి పెట్టాను కదా, మ్యారినేట్ ఉల్లిపాయలు బాగా వేగినవి సగం తీసి పెట్టాను కదా, అవి దాని మీద వేసానండి. దాని మీద వేసేసి దానిపైన లైట్గా నెయ్యి, కొంచెం ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది కొంచెం అక్కడ బొర్రలు చేసేసి అక్కడ ఆ బొర్రలలో ఫుడ్ కలర్ వేసాను. ఫుడ్ కలర్ వేస్తా. పెడతా. ఇది సైడ్కి తిప్పు ఇది కొంచెం సైడ్కి. ఆగు, పెట్టి దించు దాని మీద నుంచి. అవసరం లేదు. ఇక్కడ బిర్యానీ అనేది మంచిగా దమ్ అయిందండి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఎక్కడే కానీ మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది. ముక్క కూడా బాగా ఉడికిందండి. బిర్యానీ చక్కగా కుదిరింది. అన్నం కొంచెం పైకెత్తి అట్లా అట్లా
ముక్కతో ఉండేది ఒకసారి పట్టుకొని అట్లా పైకెత్తు. దానికి వాయిస్ ఓవర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిందో ఫ్రెండ్స్ అని చెప్పి. ఆపేనా? తర్వాత మా పిల్లలు కేక్ తీసుకొచ్చారండి. మా మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇలా ఈరోజు రోజంతా సందడిగా గడిచింది. మనసుకు బాగా హాయిగా అనిపించిందండి. ఇద్దరం కలిసి కేక్ కట్ చేసాము, పిల్లలకు కూడా తినిపించాము. తర్వాత వాళ్ళకు కూడా అన్నం పెట్టేసి కేక్ పెట్టేసి పడుకోబెట్టడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.